కానీ అది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆరోగ్యం బాగుపడాలి. ఆరోగ్యం ఎలా బాగుపడుతుందంటే మనకి ఆహారం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి, కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే రెగ్యులర్గా అది ముఖ్యంగా మనకు హార్ట్ అటాక్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే కొద్దీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కూడుకుపోవటం, తర్వాత కాల్షియం అవుతుంది అనమాట. అది అందుకని అవన్నీ చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. అవన్నీ తగ్గించుకోవాలంటే కొంచెం ఆహారం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ మంది చూస్తున్నాం. 20-25 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేస్తా ఇప్పుడు అలవాటు లేకుండా సడన్గా వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అదే నిదానంగా నడవటం మొదలుపెట్టి తర్వాత పరిగెత్తడం, గ్రాడ్యువల్గా వెయిట్ లిఫ్ట్స్ అయి చేసుకుంటాం మంచిదే. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా, అది ఒకటి ముఖ్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటేనండి, మనకి ఈ కవటంలో కూడా కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది ఎక్కువగా పెద్ద అయ్యే కొద్దీ. అప్పుడు ఈ కవటాలు సరిగ్గా తెలుసుకోకపోవటం, దాన్ని అయోటిక్ సినోసిస్ అంటాము. అది కూడా దాన్ని ఇందాక క్యాథెటర్ ద్వారా కవటం మార్పిడి అనేది చేయొచ్చు. ఈ రెండు ముఖ్యంగా మనం ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం ఇండియాలో కూడా, మిగతా కంట్రీస్ అందరూ. ఈ ACVS అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు జరుగుతుందంటే, ఈ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మనకి డాక్టర్లు అవ్వటానికి ఈ కవటం మార్పిడి గురించి, తర్వాత ఎక్కువగా కాల్షియం ఉంటే ఎలా తీయాలి, అది పూర్తిగా కరిగిపోవటం అనేది అపోహే, అది లేదు. యాక్చువల్గా చాలామంది అంతకుముందు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, ఏదో లేజర్ చేస్తే కరిగిపోతుంది, అవన్నీ వస్తాయి మాట. అది ఎలా కలుగుతుంది అంటే కొంచెం కాల్షియం తగ్గించుకుంటే మందుల ద్వారా అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఎలా వాళ్ళని బతికించాలనేది కూడా ఈ మీటింగ్ ద్వారా చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం అన్నమాట. అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళందరూ డాక్టర్సే, కాకపోతే పర్టికులర్ ట్రైనింగ్ అనేది లేదు. అమెరికాలో అయితే 1 year 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంది దీనికి. ఇక్కడ ఆ ట్రైనింగ్ లేదు కాబట్టి ఈ మీటింగ్ జరుపుతా ఇట్లా లైవ్ కేసెస్ అనేవి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడి నుంచి వాళ్ళకి చూపెట్టి ఎలా చేయాలనేది ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు అక్కడ ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. అది నేర్చుకుంటే మనందరికి, ఎందుకంటే పేషెంట్లు మనందరం ఎప్పుడొకప్పుడు పేషెంట్లు అవుతాం, మనం ట్రీట్ చేయాలంటే వాళ్ళ డాక్టర్స్కి వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయాలి. అది మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. అందుకని ఈ మీటింగ్ పెడుతున్నామండి. అందుకని అందరూ చాలామంది డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు చెప్పినట్టు 1500 మంది రిజిస్టర్ అయ్యారు. పెద్ద మీటింగ్. చాలామంది ఇప్పుడు బాగా రూమ్ అంతా ఫుల్ అయిపోయి ఉంది, అందరూ నేర్చుకుంటున్నారు. సో మనందరూ మన బాధ్యత ఏంటి, ఈ మీరు మీడియా అనేవాళ్ళు మీరే యాక్చువల్గా న్యూస్ సరిగ్గా వెళ్ళాలి, జనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆహారం అనేది ముఖ్యం, ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్, షుగర్ ఎక్కువ మనకి ఇండియాలో 50%. అంటే మనం 1.5 బిలియన్ పీపుల్ ఉంటే దాంట్లో 50% వాళ్ళకి డయాబెటీస్ ఉంది. ఫుడ్ కలరింగ్ ఏజెంట్లు వేస్తారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే, లివర్ దెబ్బతినవటం, లేకపోతే హార్ట్ అటాక్లు రావటం, ఇవన్నీ ఈ ఫుడ్ కూడా అడల్ట్రేషన్ అంటాము. దాంట్లో కల్తీ కలవటం కానివ్వండి, లేకపోతే కలరింగ్ ఏజెంట్లు అవనివ్వండి, ఏదైనా కానీ మంచిది కాదన్నమాట. అందుకని ఇంట్లోనే వండుకుంటూ జాగ్రత్తగా చూసుకొని ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటే మనకి కొంచెం హార్ట్ అటాక్లు తక్కువగా. థ్యాంక్ యూ.